మేడం బాగా చెప్పండి. నేను సుమిత్రానంద్, బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలిని, టీజీపీఎస్సీ మాజీ సభ్యురాలిని. నా పేరు సుమిత్రానంద్. ఇవాళ శాంతియుతంగా ప్రదర్శన చేస్తాము, శాంతి ర్యాలీ మేము చేపడుతున్నాము. 220 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి సికింద్రాబాద్ను మల్కాజిగిరిలో కలిపి మరి ప్రస్తుతాన్ని పాలించమంటే, ప్రజెంట్లో ఉండమంటే, ఇక్కడ నుంచి బారిపోయి ఏదో 2027 అని లేని దాన్ని ఫ్యూచర్ సిటీ అని ఒక మాయా నగరాన్ని, పాతకాలంలో మాయా వస్త్రాలు దేవతా వస్త్రాలని కథలు చెప్పేది, అట్లా లేని నగరాన్ని ఫ్యూచర్ సిటీ పేరు చెప్తూ అక్కడొకటి రాచకొండ తీసేసి ఫ్యూచర్ సిటీ అని, ఇటు సికింద్రాబాద్ తీసేసి మల్కాజిగిరిలో చేర్చడం అనేది ఇవాళ సికింద్రాబాద్ ప్రజల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా, వాళ్ళ యొక్క అస్తిత్వాన్ని పోగొట్టే విధంగా చర్య ఏదైతే చేపడతా ఉన్నాడో, సికింద్రాబాద్ ప్రజల కోరిక మేరకు, లష్కర్ ప్రజల కోరిక మేరకు శాంతి ర్యాలీ చేపడతామని అనుమతి తీసుకున్నాక నిన్న అనుమతిచ్చి రాత్రి మరి అర్ధరాత్రి అనుమతి రద్దు చేసి, ఇది కాంగ్రెస్ తీరు. మార్పు అంటే మంచి చేస్తాడేమో, మంచి సాధ్యమవుతుందేమో, 420 హామీలు మరి 6 గ్యారంటీలతో పేరుతోని 13 పథకాలు చెప్తూ ఉన్నాడు. మరి మంచి చేస్తాడేమో అనుకుంటే ఇవాళ ప్రజలు మార్పింట్ల మన్ను పోయే మార్పు అంటే గిదా అని అనుకునే స్థాయికి ఇవాళ తెలంగాణ స్టేట్ టిఎస్ అంటే అది మార్చి టీజీ అని చేసి, అలాగే తెలంగాణ తల్లి రూపురేఖల్నే మార్చేసి గొప్పగా తల్లిని గురించి, తల్లి అంటే ఒక దేవతా స్వరూపం, మాతృదేవోభవ అని చెప్పుకుంటాం, తల్లిని మించిన దైవం లేదనుకుంటాం. మరి ప్రాంతానికే తల్లి అని మనం అనుకొని తెలంగాణ తల్లిని రూపొందించుకుంటే, ఆ తల్లిని ఇవాళ తొలగించేసి ఒక కాంగ్రెస్ కార్యకర్తను చేతి గుర్తి బొమ్మను పెట్టి ఈమెనే తెలంగాణ తల్లి అనుకోండి అంటాడు. మీరు అనుకుంటే, కాంగ్రెస్ వాళ్ళు అనుకుంటే, ప్రజలు అనుకుంటారా ఆమె తెలంగాణ తల్లి అని? ఆ తల్లి చేతిలో తెలంగాణ సాంస్కృతిక ఉద్యమానికి, తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయినటువంటి బతుకమ్మను తీసేస్తాడు. ఇట్లా అన్ని చెడగొట్టు పనులే. తెలంగాణ తల్లినే మార్చినటువంటి చెడగొట్టు బిడ్డడు రేవంత్ రెడ్డి. వాళ్ళ కన్న తల్లి రూపురేఖలు మార్చినటువంటి చెడగొట్టు బిడ్డడు రేవంత్ రెడ్డి. తల్లి ప్రజల మనుషులు అయితే ప్రజలకు అక్కెరకొచ్చే పనులు, ప్రజలకు పనికొచ్చే పనులు ప్రజలకు చెయ్యాలి కదా. అన్ని చెడగొట్టు పనులే తప్ప మంచి పని చేసింది ఒక్కటి ఉన్నదా? రేషన్ కార్డులు ఇచ్చినామంటారు. రేషన్ కార్డులు ఏ రాష్ట్రంలో ఇవ్వరా? తెలంగాణలో మేము ఇవ్వలేదా? బీఆర్ఎస్ గా 6.5 లక్షల రేషన్ కార్డులు మేము ఇచ్చినాం. 1,63,000 ఉద్యోగాలు ఇచ్చినాం. ఏ రైతు అడగలేడు నాకు పెట్టుబడి సాయం ఇవ్వండి కేసీఆర్ సారు అని. మరి పెట్టుబడి సాయం అందించిండ్రు. మీకు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అయితే బట్టలు ఆరేసుకోవాలి కరెంటు తీగల మీద అని ఎక్కిరిచ్చిన వాళ్ళ మీద చెంప చెల్లు అనిపించే విధంగా 24 గంటల ఉచిత కరెంట్ ఇయ్యగలిగినరు కేసీఆర్ గారు. అట్లాంటి పాలన, మరి ప్రాజెక్టుల నిర్మాణం చేసిండ్రు, చెరువుల పూడిక తీసిండ్రు, కొత్త జిల్లాల ఏర్పాటు చేసుకున్నారు. ఇవాళ కొత్త జిల్లాల ఏర్పాటు చేసుకొని 33 జిల్లాలకు మరి కార్యాలయాలను ఏర్పాటు చేసుకొని, కలెక్టర్ ఆఫీసులు, ఎస్పీ ఆఫీసులు, మెడికల్ కాలేజీలు ఇవన్నీ చేసుకుంటే ఇవాళ జిల్లాలను కుదిస్తారట, జిల్లాలను తగ్గిస్తారట. ఇందాకనే చెప్పిన కదా, చెడగొట్టు పనులు తప్ప నిర్మాణాత్మకమైనటువంటి మంచి పని ఒక్కటి కూడా ఉండదు. అన్ని చెడగొట్టు పనులే. ఇట్లాంటి చెడగొట్టు పనులు చేసే చెడగొట్టు బిడ్డడు రేవంత్ రెడ్డి గారు. తెలంగాణ తల్లి కడుపున చెడి పుట్టినట్టే ఉన్నది పరిస్థితి. అసలు అమలు చేసింది ఏదో చెప్పగలుగుతారా? సన్న బియ్యం ఇచ్చినాం,
ఎంతమంది ఒకటి సన్న బియ్యం కేసీఆర్ గారి సమయంలో కూడా కొన్నిసార్లు ఇచ్చిండ్రు, చెప్పుకోలేదు. సంతోషం. ఇంకేం చేసినావు? అత్తకు ఇంట్లో తాతకొక్కడికే పెన్షన్ వస్తుందా? అవ్వకు కూడా ఇస్తామంట్రి. ఎటువాయ ఆ పెన్షన్? 2000 వస్తుందా? 4000 ఇస్తామంట్రి. ఎటువాయ ఆ పెన్షన్? అత్తకు ఒకదానికే వస్తుందా? కోడలు కూడా 2500 ఇస్తాం. 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళ అకౌంట్ లో కంచెన్ గా ఫస్ట్ కు 2500 ఇస్తామంట్రి. ఎటువాయ ఆ పథకం? 2 లక్షల ఉద్యోగాలు అంటారు ఏడాది లోపల. ఎటువాయ 2 లక్షల ఉద్యోగాలు? 2 ఏళ్లే రేవంత్ రెడ్డి పాలన చూస్తూ